హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఏజెన్ ప్రోటోకాల్ అని ఇంతకు ముందులో ఒక వీడియో టెలిగ్రామ్ అకౌంట్లో వీడియో అండ్ పోస్ట్ కూడా చేశాను. తర్వాత డిలీట్ చేశాను డీపిన్ గురించి అని. డీపిన్ ఎక్స్టర్నల్ లింక్ నుంచి డౌన్లోడ్ ఉంది, అదేమో హార్మ్ఫుల్ అని అలా చూపిస్తుంది కాబట్టి అది లింక్ మొత్తం డిలీట్ చేశాను. ఇప్పుడైతే ఏజెన్ డీపిన్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నా. మంచి ఫండింగ్ ప్రాజెక్ట్ అండ్ పీక్ నెట్వర్క్ అది సపోర్ట్ బాగా చేస్తుంది. సో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఏజెంట్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోరు ఇలా చూపిస్తుంది, ఇన్ ప్లే స్టోర్ యాప్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డీపిన్ ఇక్కడ డీపిన్ కాదు, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయాలా. ఇది యాప్ అనమాట. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కానీ మీకు లాగిన్ విత్ గూగుల్ ఈమెయిల్ ఉంటుంది, ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ ఉంది కదా, ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పోతుంది, ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ ఒక అప్పర్ లెటర్ ఇచ్చి లోయర్ కేసి నెంబర్స్తో సింబల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. నేను అన్ని ఫిల్ చేసి చూపిస్తాను. మీకు ఈ విధంగా చూపిస్తుంది ఈ ఫౌండేషన్, ఈ కోడ్ అని చెప్పి ఇక్కడ 4 digits కోడ్. ఇది ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసేసి మనం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. కోడ్ ఇచ్చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది, కంగ్రాట్స్ 5000 ZAZN ఫర్ యూ అని చెప్పి, అది సైన్అప్ బోనస్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చెక్ఇన్ ఉంటుంది, హోమ్ పేజ్లో ఉండండి, చెక్ఇన్ చేసుకోండి. ఇక్కడ డైలీ చెక్ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లైమ్ O2 పాయింట్స్ వస్తాయి అన్నమాట మీకు. సో ఇది డైలీ చెక్ఇన్ కంపల్సరీగా చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి జాయిన్ అయిపోవడము, దీనికి 200 ఓటు ఈ విధంగా ఉండి ఫాలో చేయడము, లింక్ యువర్ జెంటివ్ ఎక్స్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని టాస్క్లు ఉన్నాయి. రీపోస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎసెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అనగానే మీరు ఎప్పుడైతే ఈమెయిల్ తోటి చేస్తారో మీకు పర్టికులర్ వ్యాలెట్ తెలుసు కదా, అది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు క్రియేట్ అయిపోతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసేసి ఓపెన్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీరు కాపీ అండ్ ఓపెన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. నేను కాపీ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసే ఇక్కడ మీకు ఫస్ట్ వస్తుంది అనమాట, టెస్ట్ నెట్ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అడ్రస్ తీసుకుంటుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో కన్ఫర్మ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయగానే మనకి వచ్చేస్తుంది మనకి ఫస్ట్. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్రూవల్ అడుగుతుంది. ఇక్కడ మీకు సెట్ పేమెంట్ పాస్వర్డ్ అని అడుగుతుంది, దీన్ని మీద క్లిక్ చేయండి. అలాగా మీకు పర్టికులర్ వ్యాలెట్ మీద ఇలా చూపిస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ వచ్చి ఈమెయిల్ పేమెంట్ పాస్వర్డ్ సెట్ ఉంది కదా, ఫస్ట్ ఈమెయిల్ అయితే ఇక్కడ సెట్ చేయండి. సో వెరిఫికేషన్ మీ ఈమెయిల్ ఇచ్చి సెండ్ కోడ్ చేస్తే మీకు ఈమెయిల్ వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు కోడ్ వస్తుంది. ఈ కోడ్ని ఇక్కడ కాపీ చేసేసేయండి. మనం అక్కడ పేమెంట్ పాస్వర్డ్ సెట్ చేయడానికి ఈ విధంగా కోడ్ వస్తుంది అనమాట. కాపీ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ సెట్ చేసేసుకోండి. తర్వాత పేమెంట్ పాస్వర్డ్ సెట్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 6 digits ఇవ్వండి, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి 6 digits. 6 digits ఇచ్చిన తర్వాత ఇక్కడ డన్ మీద 2 సార్లు ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అంటే మళ్ళీ డన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ పోతుంది కోడ్. ఆ కోడ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇంకో కోడ్ వస్తుంది, మళ్ళీ కాపీ చేసుకోండి. ఒకసారి మనం పేమెంట్ సెట్ చేసేసిన తర్వాత మనకి
పాస్వర్డ్ సెట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఈమెయిల్. మీరు ఫోన్ నెంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు అప్రూవల్ మీద మీరు ఏదైతే పేమెంట్ 6 డిజిట్స్ సెట్ చేశారో అది ఇచ్చేసి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ ఫేస్ ఐడి అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి. అప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఇది ఎప్పుడైతే అయిపోతుందో మీది ఇక్కడ నుంచి ఇక్కడ అకౌంట్ అయిపోయింది కదా. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లెయిమ్ గ్యాస్ ఫీజు ఉంది చూసారా, మీరు టోటల్ ఎర్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లెయిమ్ గ్యాస్ ఫీజు మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ కాపీ ఓపెన్ ఉంటుంది. మీరు కాపీ ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఆ కాపీ ఓపెన్ మీద ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ట్విట్ చేస్తే ఏమో 2 సోల్ టెస్ట్ నెట్ వస్తుంది. ఇక్కడ నో థ్యాంక్స్ జస్ట్ సెండ్ మీ 1 సోల్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. మీరు ట్విట్ చేసే పని అయితే ట్విట్ చేస్తే 2 వస్తుంది. సో మీకు ఇక్కడ అమౌంట్ అయితే టెస్ట్ నెట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, ఇక్కడ 5000 ఉందని ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ పోతుంది టెస్ట్ నెట్ మీద. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇదేంటంటే మనం క్లెయిమ్ ఎప్పుడు అవైలబిలిటీ వస్తే క్లెయిమ్ చేసుకుంటే ఏంటంటే ఈ వ్యాలెట్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఆ వ్యాలెట్ చూపిస్తాను. ఆ వ్యాలెట్లో మన టోకెన్స్ డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే టీజీ విత్డ్రా వస్తుందో అప్పుడు మనం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓపెన్ పర్టికులర్ వ్యూ అని చెప్పి ఇక్కడ కొడితే మీకు ఇక్కడ పర్టికులర్ వ్యాలెట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సోలానా టెస్ట్ నెట్ మీద ఉన్నట్టు మీ పర్టికులర్ వ్యాలెట్ అని చెప్పాను అనమాట. సో పర్టికులర్ వ్యాలెట్ కూడా మీకు తొందరలో ఎయిర్ డ్రాప్ ఇవ్వబోతుంది. దానికి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. మీరు దాంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా టెస్ట్ నెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ టోకెన్స్ అయితే మనం క్లెయిమ్ చేసినవి ఉన్నాయి అనమాట. సో ఇదనమాట ప్రాసెస్ వ్యాలెట్ది. సో ఈ వ్యాలెట్ ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ అని చెప్పి దీంట్లోనే క్లిక్ చేసి ఇక్కడ క్లెయిమ్ చేసేటప్పుడే మేము ఇక్కడ చేయాలి. ఓపెన్ వ్యాలెట్ అంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు టెలిగ్రామ్ యాడ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ యాడ్ చేసుకోవచ్చు, ట్విట్టర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్లో మీరు యాడ్ చేసి పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ డీపిన్. ఈ డీపిన్ గురించి ఇంతకు ముందర ప్రాబ్లం వచ్చింది. ఈ డీపిన్ ఏంటంటే ఇంతకు ముందర ఎక్స్టర్నల్ లింక్లో ఉండేది. ఎక్స్టర్నల్ లింక్లో చేస్తే అది హార్మ్ఫుల్ టు మొబైల్ అని చెప్తే నేను ఆ పోస్ట్ వీడియో 2 డిలీట్ చేశాను. మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే గూగుల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంది. సో డీపిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జాయిన్ డీపిన్ మైనింగ్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ ఆన్ దిస్ డివైస్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోనే దొరుకుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఇంతకు ముందర అవైలబిలిటీ లేదు. సో డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేను 2 లింక్స్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు.